నిన్న రేవంత్ రెడ్డి అండ్ కేసీఆర్ ఇద్దరు కూడా రెండు రకాల స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. దానిపైన కొంత విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు ఇస్తే ముదిరాజు కులానికి ఒక మంత్రి పదవి ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒకవైపు ఆఫర్ చేయడం జరిగింది. ఇంకొక వైపు సంగారెడ్డి వేదికగా కేసీఆర్ ఏడాదిలోగా ఈ ప్రభుత్వం ఉండదు, తర్వాత ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే కోణంలో ఈరోజు కేసీఆర్ సంగారెడ్డి వేదికగా మాట్లాడడం జరిగింది. అంటే వీళ్ళు ప్రజల ఎమోషన్స్ రెచ్చగొట్టడము, ప్రజలకు సంబంధించినటువంటి ఏవైతే హామీలు కానీ లేకపోతే డెవలప్మెంట్ విషయంలో మాట్లాడకుండా కేవలం ఒక తమ రెండు కులాల మధ్య ఆధిపత్య పోరు ఏదైతుందో దాన్ని ప్రజల ముందు ఉంచి ఈరోజు ఓట్లు దండుకునేటువంటి ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. నిజంగా ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా శాతం ఉన్నది ముదిరాజు కులం వాస్తవంగా. సో ఆ కులానికి ఇప్పటి వరకు కూడా ఒక మంత్రి పదవి ఇవ్వకుండా ఈరోజు అవమానించినటువంటి రేవంత్ రెడ్డి ఎవరైతున్నారో, కాంగ్రెస్ పార్టీ ఎవరైతుందో ఈరోజు మేము బాజాప్తా అడుగుతా ఉన్నాం. ఎందుకు కేవలం కులాల వారీగా మీకు ఓట్లు వస్తేనే ఇన్ని సీట్లు ఇస్తేనే మీకు మంత్రి పదవి ఇస్తాం, ఇన్ని సీట్లు ఇస్తేనే మీకు అన్ని రకాల అవకాశాలు ఇస్తామని అనడంలో మీ యొక్క ఆంతర్యం ఏమిటి? అంటే మీ యొక్క కుట్ర కనబడతా ఉంది ముఖ్యంగా. అంటే ఈ రాష్ట్రంలో ఈరోజు 14 మంది ఎంపీ సంబంధించినటువంటి సీట్లు ఇస్తే కనుక ఈ రాష్ట్రంలో మెజార్టీ జనాభా ఉన్నటువంటి బీసీలందరికీ ఈరోజు మీ అందరు మంత్రి పదవి, ముఖ్యమంత్రి అందరూ పక్కన పెట్టి బీసీలకు ముఖ్యమంత్రి మంత్రి పదవి ఇచ్చేటువంటి దమ్ము ధైర్యం ఉందా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. ఒక కులాల వారిగా డిబేట్ చేయడం, అటు ఇంకొక వైపు కేసీఆర్ తన స్థాయిని దిగదార్చుకొని ఈరోజు ఇష్టారీతిన కామెంట్ చేస్తా ఉన్నారు. నిన్న ఆల్రెడీ ఈసీ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది, నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఎక్స్ప్రెషన్ కూడా ఈరోజు చాలా సీరియస్ గా నోటీస్ ఇవ్వడం, దానికి ఎక్స్ప్రెషన్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. వాస్తవంగా లిల్లీ పుట్లు అంటా ఉన్నాడు, ఏదో అంటా ఉన్నాడు. ఎంత స్థాయికి దిగజారిందంటే చాలా చిల్లరగా. అంటే ఈ రాష్ట్రంలో రెడ్డి వర్సెస్ వెలమ అనేటువంటి ఈ ఆధిపత్య పోరైతుందో దీనిలో మెజారిటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలంతా కూడా ఈరోజు బలవుతున్న విషయం కూడా మనందరూ గమనించాలి మిత్రులారా. ఇంకొక విషయం చాలా క్లియర్ చెప్తా ఉన్నాను. ఎక్కడైనా కానీ ఏ సామాజిక వర్గమైనా కానీ ఏ వర్గమైనా కానీ ఈరోజు అభివృద్ధి చెందాలంటే రాజ్యాధికారం దిశగా ప్రయత్నం చేస్తేనే ఆయా వర్గాలు అభివృద్ధి చెందాయి. ఈరోజు రెడ్డి వర్గం కానీ లేదంటే వెలమ వర్గం కానీ వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ కులాలకు అవకాశాలు ఎక్కువ రావడం జరిగింది. కేవలం రాజకీయ రంగంలోనే కాదు, ఆర్థిక రంగంలో కానీ లేదా ఉద్యోగ రంగంలో కానీ ఇంకా మిగతా అన్ని రంగాల్లో కూడా ఈరోజు రాజకీయ రంగంలో బలంగా ఉంటే అన్ని రంగాల్లో కూడా ఈరోజు అభివృద్ధి కావడానికి ఒక స్కోప్ ఉంటుంది. అందుకే మొదటి నుంచి మేము చెప్తా ఉన్నాం బీసీ వర్గాలకి ఈరోజు రాజ్యాధికారం దిశగా మీరు ప్లాన్ చేయండి, రాజ్యాధికారం దిశగా మీ ప్రణాళికలు ఉంటే తప్ప ఈరోజు మీ సామాజిక వర్గాలు కూడా బాగుపడే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఇక్కడ రెడ్డి వర్సెస్ వెలమ అనేటువంటి ఈక్వేషన్ లో ఎక్కువగా నష్టపోతున్నది బీసీలు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రాజ్యాంగ పరంగా హక్కులు ఈరోజు ఎస్సీ ఎస్టీలకు ఉండడం జరిగింది వాస్తవంగా, కానీ బీసీలకు మైనార్టీలకు ఎక్కడ కూడా రాజ్యాంగపరమైనటువంటి హక్కులు కానీ రాజ్యాంగపరమైనటువంటి రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఈరోజు అన్ని రంగాల్లో ఈరోజు రాజకీయ రంగంలో వెనుకబడతా ఉన్నారు, ఆర్థిక రంగంలో వెనుకబడతా ఉన్నారు, ఉద్యోగ రంగంలో వెనుకబడతా ఉన్నారు. ఈరోజు అన్ని రకాల రంగాల్లో కూడా ఈరోజు వెనుకబడుతున్నటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో బీసీలు కానీ మైనార్టీలు కానీ ఈరోజు ఇప్పటికే ఆలోచించుకోవాలి. రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ముదిరాజు కులానికి ఒక మంత్రి పదవి ఇస్తా అని 14 ఎంపీ సీట్లు ఇస్తే మంత్రి పదవి ఇస్తా అంటే అంత మిగతా వర్గాలు అవసరం లేదా? ఈరోజు బీసీలో మెజార్టీగా ఉన్నటువంటి మున్నూరు కాపు ఓట్లు అవసరం లేదా? మెజార్టీగా ఉన్నటువంటి బీసీలో గౌడ్ల ఓట్లు అవసరం లేదా? యాదవుల ఓట్లు అవసరం లేదా? పద్మశాలి ఓట్లు అవసరం లేదా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎంబీసీల ఓట్లు అసలే అవసరం లేదని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. కాబట్టి చాలా క్లియర్ గా ఇక్కడ తెలుస్తున్న విషయం ఏంటంటే కేవలం రెడ్డి వర్గము ముదిరాజు వర్గం ఉంటే సరిపోతుంది, మాకు వేరే వర్గాలు అవసరం లేదన్నట్టుగా ఈరోజు కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీ అయితే మాదిగలను చాలా పెద్ద ఎత్తున వాళ్ళు విస్మరించడం జరిగింది. ఈ రాష్ట్రంలో 12% ఉన్నటువంటి ప్రజలు వాస్తవంగా 30 లక్షల పైగా జనాభా ఉన్నటువంటి మాదిగలకు ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వలేదు. ఈరోజు వరంగల్ లాంటి ప్లేస్ లో కానీ, పెద్దపల్లి లాంటి ప్లేస్ లో కానీ, నాగర్కర్నూలు లాంటి ప్లేస్ లో కానీ మొత్తం మాదిగలందరినీ కూడా విస్మరించి ఈరోజు మాదిగలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాబోతున్నారంటే వీళ్ళ యొక్క తీరు ఎలా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎక్కడైనా కానీ ఇవ్వాలి, కనీసం మెజార్టీ జనాభా ఉన్నప్పుడు ఒక్క సీటును ఇవ్వాలి కదా. అది ఇవ్వకపోగా ఈరోజు అవమానించి ఈరోజు ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి రెడ్డి వర్గం చేస్తా ఉంది. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పబోతున్నాను, ఖచ్చితంగా ఈ వర్గాలకు ఈ యొక్క ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీసీలకు అవకాశాలు రావాల్సిన అవసరం ఉందనే కోణంలో ఈరోజు మనందరం కూడా ఆలోచించాలి. వాస్తవంగా కూడా నిన్న రేవంత్ రెడ్డి అండ్ కేసీఆర్ ఇద్దరు కూడా రెండు రకాల స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. దానిపైన కొంత విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే
ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు ఇస్తే ముదిరాజు కులానికి ఒక మంత్రి పదవి ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒకవైపు ఆఫర్ చేయడం జరిగింది. ఇంకొక వైపు సంగారెడ్డి వేదికగా కేసీఆర్ ఏడాదిలోగా ఈ ప్రభుత్వం ఉండదు, తర్వాత ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే కోణంలో ఈరోజు కేసీఆర్ సంగారెడ్డి వేదికగా మాట్లాడడం జరిగింది. అంటే వీళ్ళు ప్రజల ఎమోషన్స్ రెచ్చగొట్టడము, ప్రజలకు సంబంధించినటువంటి ఏవైతే హామీలు కానీ లేకపోతే డెవలప్మెంట్ విషయంలో మాట్లాడకుండా కేవలం ఒక తమ రెండు కులాల మధ్య ఆధిపత్య పోరు ఏదైతుందో దాన్ని ప్రజల ముందు ఉంచి ఈరోజు ఓట్లు దండుకునేటువంటి ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. నిజంగా ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా శాతం ఉన్నది ముదిరాజు కులం వాస్తవంగా. సో ఆ కులానికి ఇప్పటి వరకు కూడా ఒక మంత్రి పదవి ఇవ్వకుండా ఈరోజు అవమానించినటువంటి రేవంత్ రెడ్డి ఎవరైతున్నారో, కాంగ్రెస్ పార్టీ ఎవరైతుందో, ఈరోజు మేము బాజాప్తా అడుగుతా ఉన్నాం. ఎందుకు కేవలం కులాల వారీగా మీకు ఓట్లు వస్తేనే ఇన్ని సీట్లు ఇస్తేనే మీకు మంత్రి పదవి ఇస్తాం, ఇన్ని సీట్లు ఇస్తేనే మీకు అన్ని రకాల అవకాశాలు ఇస్తామని అనడంలో మీ యొక్క ఆంతర్యం ఏమిటి? అంటే మీ యొక్క కుట్ర కనబడతా ఉంది ముఖ్యంగా. అంటే ఈ రాష్ట్రంలో ఈరోజు 14 మంది ఎంపీ సంబంధించినటువంటి సీట్లు ఇస్తే కనుక ఈ రాష్ట్రంలో మెజార్టీ జనాభా ఉన్నటువంటి బీసీలందరికీ ఈరోజు మీ అందరు మంత్రి పదవి, ముఖ్యమంత్రి అందరూ పక్కన పెట్టి బీసీలకు మంత్రి పదవి ఇచ్చేటువంటి దమ్ము ధైర్యం ఉందా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. ఒక కులాల వారీగా డిబేట్ చేయడం, అటు ఇంకొక వైపు కేసీఆర్ తన స్థాయిని దిగదార్చుకొని ఈరోజు ఇష్టారీతిన కామెంట్ చేస్తా ఉన్నారు. నిన్న ఆల్రెడీ ఈసీ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది, నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఎక్స్ప్రెషన్ కూడా ఈరోజు చాలా సీరియస్ గా నోటీస్ ఇవ్వడం, దానికి ఎక్స్ప్రెషన్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. వాస్తవంగా నిల్లి పుట్లు అంటా ఉన్నాడు, ఏదో అంటా ఉన్నాడు. ఎంత స్థాయికి దిగజారిందంటే చాలా చిల్లరగా. అంటే ఈ రాష్ట్రంలో రెడ్డి వర్సెస్ వెలమ అనేటువంటి ఈ ఆధిపత్య పోరైతుందో దీనిలో మెజారిటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలంతా కూడా ఈరోజు బలవుతున్న విషయం కూడా మనందరూ గమనించాలి మిత్రులారా. ఇంకొక విషయం చాలా క్లియర్ చెప్తా ఉన్నాను. ఎక్కడైనా కానీ ఏ సామాజిక వర్గమైనా కానీ ఏ వర్గమైనా కానీ ఈరోజు అభివృద్ధి చెందాలంటే రాజ్యాధికారం దిశగా ప్రయత్నం చేస్తేనే ఆయా వర్గాలు అభివృద్ధి చెందాయి. ఈరోజు రెడ్డి వర్గం కానీ లేదంటే వెలమ వర్గం కానీ వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ కులాలకు అవకాశాలు ఎక్కువ రావడం జరిగింది. కేవలం రాజకీయ రంగంలోనే కాదు, ఆర్థిక రంగంలో కానీ లేకపోతే ఉద్యోగ రంగంలో కానీ ఇంకా మిగతా అన్ని రంగాల్లో కూడా ఈరోజు రాజకీయ రంగంలో బలంగా ఉంటే అన్ని రంగాల్లో కూడా ఈరోజు అభివృద్ధి కావడానికి ఒక స్కోప్ ఉంటుంది. అందుకే మొదటి నుంచి మేము చెప్తా ఉన్నాం బీసీ వర్గాలకి ఈరోజు రాజ్యాధికారం దిశగా మీరు ప్లాన్ చేయండి, రాజ్యాధికారం దిశగా మీ ప్రణాళికలు ఉంటే తప్ప ఈరోజు మీ సామాజిక వర్గాలు కూడా బాగుపడే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఇక్కడ రెడ్డి వర్సెస్ వెలమ అనేటువంటి ఈక్వేషన్ లో ఎక్కువగా నష్టపోతున్నది బీసీలు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రాజ్యాంగ పరంగా హక్కులు ఈరోజు ఎస్సీ ఎస్టీలకు ఉండడం జరిగింది వాస్తవంగా, కానీ బీసీలకు మైనార్టీలకు ఎక్కడ కూడా రాజ్యాంగపరమైనటువంటి హక్కులు కానీ రాజ్యాంగపరమైనటువంటి రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఈరోజు అన్ని రంగాల్లో ఈరోజు రాజకీయ రంగంలో వెనుకబడతా ఉన్నారు.